వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు పోతుల సునీత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్ని చూసి ఓర్చుకోలేకనే చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవన్నీ కూడా పని కట్టుకొని ఈరోజు ఒక పంతంగా ముందుకు పోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే మహిళలందరూ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా సంతోషంగా సంక్షేమ కార్యక్రమాలు అందుకొని ఆర్థికంగా బలోపేతమయ్యి ఈ ఎన్నికల్లో జగనన్న పక్షాన్ని నిలబడి జగనన్నకు అందరూ కూడా సిద్ధమైపోతున్నారు జగనన్నని గెలిపించడానికి అనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2014లోనే ఎన్నో హామీలు ఇచ్చి మహిళల్ని మోసం చేసి మీరు అధికారం చేపట్టారు. ఆ రోజే 2019లోనే మీ యొక్క దుర్మార్గానికి మీ యొక్క అవినీతికి అంతం చేసి మిమ్మల్ని ఓడించారు మహిళా మండలంతా కూడా. మరి ఈ 2024 ఎన్నికల్లో కూడా మహిళా లోకమే ఆంధ్రప్రదేశ్లో మీకు బుద్ధి చెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు. మీరు ఈ విధంగా మీ యొక్క వయసుని, మీ యొక్క 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిని ఇవన్నిటిని కూడా మీరు మర్చిపోయి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ జగనన్న పైన బురద చల్లుతూ మీ పచ్చ మీడియాతో కూడా కథనాలు రాయిస్తూ మరి రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ పోతున్నటువంటి తీరు ఖచ్చితంగా 2024లో అన్ని వర్గాల ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఏదైతే నిన్న దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి వనిత గారి పైన దాడి చేశారో, దళిత సోదరి మళ్ళందరూ కూడా పనిగా కట్టుకొని మీ పైన మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి వాళ్ళకి జరిగినటువంటి అవమానంగా భావించి ఈరోజు ఆమెకొకరికి కాదు అవమానము, ఆ దాడులు మా అందరికి జరిగిందని చెప్పి ఈరోజు దళిత సోదరి అందరూ కూడా ఒకటయ్యి చంద్రబాబు నాయుడు ఓడించడానికి ఒకటవుతున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తించాలి. మరి దళిత మహిళలందరినీ కూడా మీరు మహిళలపై దాడులు చేస్తూ మహిళా ఎమ్మెల్యేపై దాడులు చేస్తున్నది కూడా మహిళా లోకమంతా కూడా ఈరోజు జగనన్నకి జేజేలు కొడుతున్నారో, రేపు 2024లో కూడా మేమంతా సిద్ధం అని చెప్పి మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఓడిస్తున్నది మహిళలే. మరి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఏదైతే మహిళలకి పథకాలు వస్తున్నాయో డీబీటీ ద్వారా వాటన్నింటి కూడా ఈరోజు ఆఫ్ చేయించి వాళ్ళ కడుపు కొట్టాడు. మరి అవ్వాతాతల పింఛన్లు కూడా ఉదయం పొద్దు పొడుస్తూనే ఇచ్చే పింఛన్లు కూడా వాళ్ళకి పింఛన్లు లేకుండా దాదాపు 90 మంది చావుకు కారణమైనాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరి ఉసురు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తగులుతుంది. రైతులకి కూడా ఈరోజు రైతు ఇన్పుట్ సబ్సిడీ లేకుండా రైతులు కూడా ఇబ్బందులు పాలు చేశాడు చంద్రబాబు నాయుడు. మరి తను గెలవడానికి ఇంతమందిని ఇబ్బంది పెడుతూ మరి ఇంతమంది పైన దాడులు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే చెల్లవు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్తున్నారు ఎన్నికల్లో అనేది చంద్రబాబు నాయుడు తెలుసుకొని మసులుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నాను.